ఒక ప్రదేశంలో వేరునది ప్రవహిస్తుండేది. కొన్ని వందల ఏళ్లుగా ఆ నదికి ఒకవైపు భయానకమైన రాక్షసులు ఉండే అడవిని, ఇంకోవైపు మనుషులు నివసించే ప్రశాంతమైన ప్రదేశాన్ని వేరుచేస్తూ మనుషులకు మేలు చేస్తుండేది. ఇప్పటివరకు పొరపాటున కూడా ఆ నది దాటి అడవిలోకి వెళ్లిన ఏ ఒక్కరూ మళ్లీ గ్రామములోకి తిరిగి ప్రాణాలతో వచ్చినవారు లేరు. ఒకానొక సమయంలో మేఘదత్త అనే రైతు ఆ నది తీరంలో తన భార్య సుమతి ఇంకా మణికంఠుడు అనే కుమారుడితో జీవిస్తుండేవాడు. సుమతి రోజు నీటి కోసం సమీపంలో ఉన్న వేరునది దగ్గరకు వెళ్లి నీటిని తీసుకుని వస్తుండేది. ఒకరోజు సుమతికి ఒంట్ల బాగోలేకుండా పోతుంది. మేఘదత్త కూడా పొలం పనిమీద పొలానికి వెళ్తాడు. సుమతి ఒంట్లో బాగోలేకపోయిన ఇంట్లో పనులు చేయడం చూసిన మణికంఠుడు ఇలా అంటాడు. అమ్మా, నీవోట్లో బాగోలేదు కదా, ఈరోజు ఇంట్లో పనులు నేను చేస్తాలే. రోజు నువ్వు చేయడం నేను గమనిస్తున్నాగా, అలానే నేను చేస్తాను. ఈరోజుకి నువ్వు ప్రశాంతంగా పడుకో అమ్మా. అలా ఇంట్లో చిన్న చిన్న పనులు చేసి ఇంకా వంట చేయడానికి సిద్ధం అవుతాడు. కాని వంట చేయడానికి, తాగడానికి నీళ్లు లేవు అని గమనించిన మణికంఠుడు, అమ్మా, ఇంట్లో తాగడానికి ఒక్క చుక్క కూడా నీళ్లు లేవు, ఇంకా వంట చేయడానికి కావాలి. నేను నదికి వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. నాయనా, మణికంఠా, నీటికోసం ఇప్పటివరకు నువ్వు నదికి వెళ్ళలేదు. నదికి అవైపున నరరూప రాక్షసులు ఉంటారు. మనుషులు కనిపించగానే అమాంతం మింగివేస్తారు. నువ్వు చాలా త్వరగా వెళ్ళి జాగ్రత్తగా తిరిగిరా నాయనా. సరే అమ్మా, నేను కూడా పెద్దగా అయ్యాక ఎలాగూ నీటికోసం నది దగ్గరకు వెళ్ళాలి. అది ఏదో ఇప్పుడే వెళ్ళి జాగ్రత్తగా వచ్చేస్తాను అమ్మా. అలా వేరునదికి బయలుదేరిన మణికంఠుడు దారి మధ్యలో ఇలా అనుకుంటాడు. రాక్షసులు నిజంగా ఉంటారా ఏంటి? ఉన్నకాని అలా ఎలా మనుషులని తింటారు? అడవిలో పండ్లు, కాయాలకి కొరవ ఏంటి? అని అనుకుంటూనే అమ్మ చెప్పింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మనసులో కొంచెం భయంతోనే నది ఒడ్డుకు చేరుకుంటాడు మణికంఠుడు. అలా భయపడుతూనే తాను తెచ్చిన కుండలో గబగబా నీళ్లు నింపడం మొదలుపెట్టాడు మణికంఠుడు. అయితే ఆ అడవిలోని ఒక మగ భారీ రాక్షసుడు కూడా దాహం తీర్చుకోడానికి అవతల ఉన్న ఒడ్డుకి వస్తుంటాడు. అతనికంటే ముందే వచ్చిన రాక్షసుడు నీళ్లు తాగుతున్నాడు అవతల వైపు. కంగారులో మణికంఠుడు ఆ రాక్షసుడిని గమనించలేదు. ఆహా, ఈ బాలుడు ఎవడో నన్ను గమనించలేదు. ఎలాగోలా వీడిని తినేసేయాలి. నా కొడుకు కూడా ఇలాంటి లేత నరమాంసం తిని చాలా రోజులు అయింది. వాడు చాలా ఇష్టంగా తింటాడు అని మనసులో అనుకోని ఇలా అంటాడు. ఓహో, బాలుడా, ఆగు, నేను తాగే నీళ్లన్నీ పాడైపోతున్నైరా మానవుడా. అయ్యో రాక్షసి మమ, నేను ఎలా మీరు తాగే నీళ్లు పాడు చేశాను? ఓరే మానవుడా, ఏం చేశాను అంటున్నావేంటిరా? నువ్వు ఇలా గబగబా నీళ్లు పట్టడం వల్ల నీళ్లు మురికిగా ఇటువైపు వస్తున్నాయి. ఎంత నీటి ప్రవాహం నివైపు వస్తే మాత్రం ఇంత పెద్దగా ఉన్న నదిలో నేను ఎంత చిన్న కుండ కదపడం వల్ల ఆ వైపున ఉన్న నిదగ్గర నీళ్లు ఎలా పాడు అవుతాయి రాక్షసి మమ? ఆ మాటలు నిజమే. కాని అది ఒప్పుకోవడానికి రాక్షసుడు సిద్ధంగా లేడు. నాతో వాదించడానికి నీకు ఎంత ధైర్యం? ఓహో, ఏడాది కిందట నాతో గొడవ పెట్టుకున్న మానవుడివి నువ్వే కదూ అంటాడు రాక్షసుడు. లేదు రాక్షసి మామా, అప్పటికి నేనసలు ఇటువైపు రాలేదు అని చెప్పాడు. ఆ మాటలతో రాక్షసుడికి పట్టలేనంత కోపం వచ్చింది. అయితే నాతో గొడవ పడింది మీ నాన్న అన్నమాట. మరి అప్పుడు నువ్వు ఆ కుటుంబంలో ఒక్కడివే కదా. కాబట్టి మీ నాన్న గొడవ పడితే నువ్వు పడినట్లే. అందుకే నీకు శిక్ష పడాలి అంటూ ఒక్కసారిగా ఆ బాలుడిపైకి ఒక రాయిని విసురుతాడు ఆ రాక్షసుడు. పారిపోయే అవకాశం లేక మణికంఠుడు స్పృహ తప్పి నదిలో పడిపోతాడు. నీటి ప్రవాహం ఎలాగూ రాక్షసుడి వైపే ఉండడం వలన మణికంఠుడు అవతల వైపు కొట్టుకుపోయి రాక్షసుడి చేతిలో చిక్కుతాడు. అప్పుడు రాక్షసుడు ఇలా అనుకుంటాడు.
ఆహా, చాలా రోజుల తరువాత ఒక మానవుడి లేత మాంసం దొరికింది. వీడిని తీసుకెళ్లి నా కొడుకుకి కడుపు నిండా వండి పెడుతా. అలా గుహ దగ్గరికి మణికంఠుడిని తీసుకువెళ్తాడు ఆ రాక్షసుడు. అక్కడ ఆ రాక్షసుడి కొడుకు ఆహారం కోసం ఎదురుచూస్తుండగా అప్పుడు తండ్రి రాక్షసుడు ఆ గుహలో పక్కనే ఉన్న తన మహిమలుగల రాయిని తీసి ఇలా అంటాడు. ఓ మహిమలున్న రాయి, నేను అడుగుతున్నా, ఈ బాలుడను సర్పముతో బందీ చేయుగాక. అలా అనగానే ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు. ఓ సర్పము వచ్చి నిలుచుని ఉన్న ఆ మణికంఠుడిని బంధించేస్తుంది. అదంతా చూస్తున్న మణికంఠుడు నిర్ఘాంతపోతాడు. కుమారా, నీకోసం లేత మానవుడి మాంసం తీసుకుని వచ్చాను. కొద్దిసేపు నేను విశ్రాంతి తీసుకుని వచ్చి నీకు కావాల్సినట్టుగా వాడిని వండి నీ కడుపు నిండా పెడతాను. వాడిని జాగ్రత్తగా నేను వచ్చే వరకు కాపలాగా ఉండు అని చెప్పి ఆ మహిమలు ఉన్న రాయి పక్కనే పెట్టేసి వెళ్తాడు. అప్పుడు మణికంఠుడికి అర్థం అవుతుంది రాక్షసులు క్రూరమైనవారు అని. అమ్మ చెప్పినా వినలేదు. రాక్షసులు కనిపించగానే పరిగెత్తాల్సింది పోయి అతనిని మమా అని చుట్టరికాలు కలుపుతూ మాట్లాడాను. అంతా నాదే తప్పు. అమ్మ చెప్పినట్టు చేసి ఉండాల్సింది. సరే, ఇంకా ఎక్కువ సేపు ఎక్కడ ఉండటం ప్రమాదం. ఎలా అయినా ఇక్కడ నుండి తప్పించుకోవాలి అని ఉపాయం ఆలోచించి ఇలా అంటాడు పక్కనే ఉన్న పిల్ల రాక్షసుడితో. ఓ పిల్ల రాక్షసుడా, నువ్వు చాలా బలవంతుడివి, ఇంకా చాలా తెలివైనవాడిలా కనిపిస్తున్నావు. మళ్ళీ ఇంత చిన్నతనంలోనే పెద్ద బాధ్యతలు మోస్తున్నావు. నాకు చాలా ముచ్చటేస్తుంది నిన్ను చూస్తుంటే. అవును, నేను చాలా బలవంతుడను, అందుకే నన్ను నీకు కాపలాగా పెట్టారు. మళ్ళీ నేను చాలా తెలివైనవాడిని కాబట్టే ఇంత మహిమలు ఉన్న రాయిని కూడా జాగ్రత్తగా గృహలో దాచే బాధ్యత నాకు ఇచ్చాడు మా అయ్య. అయితే భవిష్యత్తులో ఈ మహిమలున్న రాయితో చాలా శక్తివంతుడవు అవుతావు అన్నమాట. మీకు ఎదురే ఉండదు, కాని ఇవన్నీ చూడడానికి నేను అప్పుడు ఉండను కదా. ఎలాగూ మీరు ఇప్పుడు తినేస్తారు. అలా మణికంఠుడు అనంగానే చిన్న రాక్షసుడు పొంగిపోయి ఇలా అంటాడు. అయ్యో, నువ్వు ఎలాగూ అప్పటి వరకు ఉండవు, కాని ఇప్పుడు నీకు ఏం చేసి చూపించలో చెప్పు మానవ. అబ్బా, ఈ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు 3 రకాల వర్షాలు చూడాలని ఉంది అని అడుగుతాడు మణికంఠుడు. అప్పుడు చిన్న రాక్షసుడు ఆశ్చర్యంగా ఎలా అంటాడు. నేను ఇప్పటివరకు నీటి వర్షం మాత్రమే చూశాను, చాలా వింతగా ఉంది నీ కోరిక. సరే, నాకు చూడాలని ఉంది, నువ్వు చెబుతూ ఉండు, నేను ఈ మహిమగల రాయిని కోరుతూ ఉంటాను. పూలవర్షం పడాలి అని కోరుతాడు మణికంఠుడు. అప్పుడు రాక్షసుడు గర్వముతో పువ్వులు వర్షం నా మీద మాత్రమే పడాలి అని కోరుతాడు. అలాగే గాలిలో నుండి అందమైన పూలవర్షం ఆ చిన్న రాక్షసుడి మీద పడుతుంది. మళ్ళీ వజ్రాల వర్షము పడాలి అనగానే విలువైన వజ్రాల వర్షము పడుతుంది. చివరన బండరాళ్ల వర్షం పడాలి అనగానే గాలిలో నుండి పెద్ద పెద్ద బండరాళ్లు చిన్ని రాక్షసుడిపై పడి మరణిస్తాడు. ఆ మహిమలున్న రాయి మణికంఠుడి పక్కనే వచ్చి పడుతుంది. అది చేతితో నెమ్మదిగా తీసుకుని సర్పము నుండి విడుదల పొంది తిరిగి తండ్రి రాక్షసుడు వచ్చేలోపు గ్రామానికి మహిమలున్న రాయితో ఇంటికి చేరుకుంటాడు మణికంఠుడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. నాకు మోటివేషన్గా ఉంటుంది. మరిన్ని మీకు నచ్చే అద్భుతమైన స్టోరీస్తో మీ ముందుకు వస్తాను.